డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నా లింక్ అమ్మ, నమ్మనంతో నాకేం పని? ఈ ప్రపంచంలో ఇట్లా 2 చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తా, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకో, పురోహితులకో, జ్యోతిష్కులకో చూపించుకోండి. పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి. చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి. అంటే మీ లెవెల్ పెద్దది, నా లెవెల్ పెద్దది అంటలేను అమ్మా. పెద్ద సమస్య ఉంటే రమ్మన్నప్పుడు చిన్న సమస్యలకు మీరు పరిష్కారం, క్యాన్సర్ లాంటి రోగాలకు నా దగ్గరికి రండి. మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, అప్పుడు అది పెద్దది ఎట్టయితుంది? నేను తోపునని చెప్తలేను కదా. నేను అనేది ఏంటంటే ఆ టైం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వస్తుంది. నాకున్న టైమే తక్కువ. ఎవరికైనా 24 అవర్సే. దాంట్లో నా సోమవారతనానికి 9 గంటల వరకు ఇవ్వ. సో నేను వచ్చేది 12 గంటలకు నేను వచ్చి జాతకం చెప్పుకోవాలి అంటే ఆ 12 నుండి 4 మధ్యలో మహా అంటే 15 మందికి జాతకాలు చెప్తా. సో ఈ 15 మందికి చెప్పుకుంటూ పోతే ఎంతమందికి 8,000 మంది వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు కండిషన్. నేను ఎంతమందికి చెప్పుకోగలుగుతా? అందుకని దయచేసి మ్యాక్సిమం నా దగ్గరికి. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరికి వస్తాడు, ఒక రెమెడీ రాస్తా, తిరునల్లారు పోయి పూజ చేయించుకొని రండి. పూజ చేయించుకొని వచ్చినాక మళ్ళీ నా దగ్గరికి వస్తా అంటాడు. అయ్యా నువ్వు పూజ చేయించుకున్నావు కదా నాయన, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తావు? రెమెడీ అయిపోయింది, వెళ్ళిపో. మళ్ళీ కలిసి నాతో మాట్లాడు, స్వామి నేను పూజ చేయించుకున్నా అని చెప్తా అంటాడు. సో అందుకని నీ ద్వారా చెప్తున్నా, నా దగ్గరకు వచ్చి రెమెడీ చేసుకున్నాక అవసరం లేదు నన్ను కలవడం. వెయిట్ ఫర్ టైం. ఆటోమేటిక్గా గ్రహాలు మారినప్పుడు మీ టైం పనిచేస్తుంది, ముందుకు వెళ్ళిపోతారు. బట్ అనేక సందర్భాల్లో మీరు చెప్పింది జరుగుతుంది అంటున్నారు, జరగాలని ఆశిస్తున్నాను, కానీ తప్పినప్పుడు వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? అంటే జాతకంలో జరగకపోవడం అయితే లేదమ్మా, భగవంతుడి దయ వల్ల. నా ఫెయిల్యూర్ ఒక 2% పూజల విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు నాకు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోవడం, అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది. కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరగకపోవడం అనేది అయితే లేదు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఎక్కడన్నా పూజ చేసిన దగ్గర, వాళ్ళకి రెమెడీలు చేసిన దగ్గర నేను ఇచ్చే రిజల్ట్ వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు. అది వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన యూఎస్ నుండి ఒకతను నాకు ఫోన్ చేసి, నాకు పలానా మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి, మా ఆవిడకు రెమెడీ చేయండి అన్నాడు. అంటే నేను రెమెడీ చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ మానసికంగా బయటపడ్డది. అతను ఫోన్ చేసి సడన్గా అంటాడు, మా ఆవిడకు ఉద్యోగం లేదు అంటాడు. ఉద్యోగాలకు నేను పూజలు చేయగదా నాయన? నేను అన్నా, ఉద్యోగాలకు నేను పూజలు చేయ కదా. నీ ఆవిడకు మానసికమైన సమస్య లేదు అంటే నేను చేసినా బాగుంది, బట్ మా ఆవిడకి ఇంతవరకు ఉద్యోగం రాదు, అది నా ప్రాబ్లం కాదు. సో అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అతను చెప్పుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం. నేను చెప్పేది, నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తా, లేకపోతే నేను కాంప్రమైజ్ కాను. అసలు పూజలే చేయ 99%. రెండోది, నేను పూజలు చేసేది నీకు రాత్రి మూటల కట్టలు వచ్చి డబ్బుల కట్టలు వచ్చి పడతాయని చెయ్య. నీకు రాబోయే నివారణ, నీ తలలో పడాల్సిన రాయి నీ కాలు మీద పడడం వల్ల కాలుకు దెబ్బ తగులుతుంది, తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది. నీకు జరగబోయే నష్టాన్ని నివారించడానికి మాత్రమే నా పూజలు పనికొస్తాయి.